శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనం హస్త సాముద్రిక శాస్త్రం లోపల హస్త సాముద్రిక శాస్త్రం లోపల మనము ఒక చిహ్నానికి సంబంధించి తెలుసుకోబోతున్నాము. ఈ చిహ్నానికి సంబంధించి చాలా మంది మనసులో చాలా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మీరు కనుక గమనించినట్లయితే హస్త సాముద్రిక శాస్త్రంలో తెలుసుకున్నప్పుడు మీకు కొద్దిగా దీని గురించి తెలిసి ఉండాలి. అంటే మన చేతుల లోపల ఏ వేలు కింద ఏ గ్రహాలకు సంబంధించి అధికారం ఎక్కువ ఉంటుంది అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తే తెలుసుకోండి. దానికన్నా ముందు ఒక మాట చెప్తా. ఈ సాముద్రిక శాస్త్రం లోపల కొందరు ప్రవచనకాలకర్తలు కొందరు దీని గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటివి అసలు ఏముండవు, అలాంటివి అసలు ఏముండవు చాలా మంది చెప్తుంటారు. కానీ మీకు ఒక మాట చెప్తే తెలుసుకోండి. వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు ఇలాంటివి అన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకి అది నచ్చలేదు. అంతే, వాళ్ళకి అది నచ్చలేదు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి మనం ఎవరిని పట్టించుకోవాలంత అవసరం లేదు. శాస్త్రం ఏం చెప్తుంది దాన్ని నమ్ముకోవాలి. ఈ హస్త సాముద్రిక శాస్త్రం, ఈ సాముద్రిక లక్షణాలు ఇవన్నీ మా ఇంట్లో చేసినవి కావు. ఇవన్నీ మా ఇంట్లో చేసినదే కావు. ఇవి అభ్యాసం చేయడం జరిగింది. వేదంలో కూడా చెప్పడం జరిగింది. పురాణంలో కూడా కథ లోపల దీనికి సంబంధం చెప్పడం జరిగింది. వర్ణించారు శంఖ చక్రాల గురించి, చేతుల్లో మత్స్య చిహ్నం కావచ్చు, గుడి చిహ్నం కావచ్చు, చెప్పడం జరిగింది. సో మనం దీని ప్రతి దాన్ని అవతల వ్యక్తికి మీకు నచ్చలేదంటే అది గల కాదు. విశేషంగా ఎందుకని మాట చెప్తున్నా, ఇది కొందరు దీని మీద కొద్ది కమెంట్ కూడా చేశారు. అక్కడ మన తెలుగు రాష్ట్రాలు దీనికి సంబంధించి ఎక్కువ మాట్లాడుతుంటారు. మిగతా అక్కడ ఉత్తర భారతం లోపల అసలు ఉండే. ఉత్తర భారతం లోపల అన్ని దాన్ని నమ్ముతారు. హస్త సాముద్రిక శాస్త్రం నమ్ముతారు, వాస్తుని నమ్ముతారు, సంఖ్య నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. మన దక్షిణ భారతం లోపల ప్రవచనకర్తల లోపల విషయంగా కొందరు ఉన్నారు స్పెషల్. వాళ్ళే దీన్ని ఎక్కువగా నెగెటివ్ అలాంటివి ఏముండని చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన అంత నిజము, మిగతా అందరు చెప్పిన అబద్ధం అనుకుంటుంటారు. కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒకటి తెలిసింది ఉంటుంది. మీకు తెలియకపోతే నేర్చుకోండి, తెలుసుకోండి. ఓకే, ఇక్కడ కాంట్రవర్సీ అవతల వ్యక్తిని ఛాలెంజ్ ఇవ్వాలి అలాంటి నా ఉద్దేశం అయితే కాదు. నా ఉద్దేశం ఏంటంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. తెలుసుకుంటే అన్నీ ఉంటాయి, తెలుసుకోకపోతే ఏది ఉండదు కదా. మీరు అర్థం చేసుకుంటే అన్నీ ఉంటాయి, అర్థం చేసుకోకపోతే ఏది ఉండదు. కానీ ఎప్పుడైతే మీ అనుభూతిలో వచ్చుద్దో అప్పుడు మీరు అది నిజం నమ్ముతారు. ఎంతవరకు మీకు అది అనుభూతిలో రాదో అంతవరకు అది మీకు అది కళలోనే ఉంటుంది. సో భ్రమ నుంచి బయట వచ్చిన తర్వాతనే కదా అర్థమవుతుంది నిజం ఏంటి అబద్ధం ఏంటి. ఓకే, ఈరోజు మనము క్రాస్కి సంబంధించి మనం కూడా తెలుసుకోబోతున్నాము. చేతుల లోపల క్రాస్ ఎక్కడ ఉంటే బాగుంటుంది? మామూలుగా కనుక చూసుకున్నట్లయితే కొన్ని చిహ్నాలు చెప్పడం జరిగింది. సాముద్రిక లక్షణాల లోపల క్రాస్ చిహ్నం ఏదైతే ఉందో ఇది చేతుల్లో ఉండకూడదు. ముందుగా ఇది ఒక ప్రమాదానికి ప్రతి చిహ్నం క్రాస్ చెప్తారు. ఇంటూ ఏదైతే సైన్ ఉందో ఇది అంత శుభ చిహ్నం అయితే కాదు. శుభ చిహ్నం అంటే ఏంటి మరి? ఒక గుడి. నేను ఒక వ్యక్తి చేతిలో ఒక గుడిని చూశాను. నిజంగానే గుడి చిహ్నం చేతుల్లో ఉంటుంది. ఒక వ్యక్తి చేతిలో నేను మత్స్య చిహ్నం చూశాను. మత్స్యం అంటే మీనం, చేప చిహ్నం చూశాను. ఒక వ్యక్తి చేతుల లోపల ధనుష బాణ చిహ్నం చూశాను. సో ఇవి మీకు ఏదో పుస్తకాల్లో కాదు, దీని అభ్యాసం చేయాలి. నిరంతరంగా చేతులు చూస్తుండాలి. మీకు అందరి చేతులు చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది, అరే ఇది ఈ పని చేస్తుంది, అసలు ఇది ఎందుకు. పూర్వకాలం లోపల ఎవరి దగ్గర అంత టైం లేకుండే, కాలజ్ఞానం అప్పుడు అంత ఎక్కువ లేకుండే. అంటే అంత చదువుకున్న వారు లేకుండే. ఈరోజు పుట్టిన తర్వాత 10 రోజుల తర్వాత బ్రాహ్మణ ఇంటి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పేవారు ఆ టైంలో పుట్టారు. కానీ టైం పని అంతా సరిగా చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు వాచ్లు ఎక్కువ ఉంటుండే. కేవలం సూర్యుడు స్థితిగతులు చూసుకొని ఇంత మధ్యలో అంతే టైం ఉండే తప్ప యాక్యురేట్గా ఇదే టైంకి పుట్టాడు ఇలా ఎక్కడ లేదు. ఎందుకంటే అప్పుడు కాలస్థితి అలా ఉండేది. కానీ కొందరు సూర్యుని ఆధారం చేసుకొని నిజంగానే టైం చెప్పేవారు. కానీ అప్పుడు అంత లిటరేచర్ ఎక్కువగా లేకుండే. మరి అప్పుడు భవిష్యత్తు ఎలా చెప్పేవారు? దేవుడు ప్రతి ఒక్క దానికి మనకు తెలుసుకోవడానికి ఏదో ఒకటి పెట్టాడు. అది సాముద్రిక శాస్త్రం. ఈ హస్తశాస్త్రం ఏదైతే ఉందో అది దేవుడు అక్కడి నుంచి వచ్చింది. మరి ప్రతి దానిలో చూస్తే మనకు మన గురించి తెలుసుద్ది. అందుకే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో, టైమ్ ఆఫ్ బర్త్ లేదో, మాకేం తెలియదండి, కానీ మాకు ఏదో తెలుసుకోవాలని ఉంది, జ్యోతిషాన్ని విద్య ఉంది, మేము నమ్ముతున్నాము, తెలుసుకోవాలని ఉంది. ఎలా తెలుసుకోగలుగుతాము? ఈ చేతుల్లో కూడా నవగ్రహాలే ఉంటాయి. ఎక్స్ట్రా మా ఇంట్లోంచి వచ్చిన గ్రహాలు ఎవరు ఉండరు.
నవగ్రహాలే ఉంటాయి. చూడండి, ఈ వేలు కింద ఏదైతే ఏరియా ఉందో ఇది జూపిటర్ది ఏరియా. ఈ మిడల్ ఫింగర్ కింద ఏదైతే ఏరియా ఉందో ఇది సాటర్న్ ఏరియా. ఈ రింగ్ ఫింగర్ కింద ఏదైతే ఏరియా ఉందో ఇది సన్ ఏరియా. ఇది లిటిల్ ఫింగర్ కింద ఏదైతే ఏరియా ఉందో ఇది మెర్క్యూరీకి సంబంధించిన ఏరియా. అలాగే ఈ క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ఫింగర్ ఏదైతే ఉందో థంబ్, ఈ థంబ్ కింద ఏదైతే మొత్తం ఏరియా ఉందో ఇది వీనస్కి సంబంధించిన ఏరియా. ఇందులో ప్రత్యేకంగా మళ్ళీ ఈ భాగం ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఇండెక్స్ ఫింగర్ పక్క కింద ఇది మార్స్కి సంబంధించిన ఏరియా. మూన్కి సంబంధించిన ఏరియా ఈ ఏరియాలో ఉంది, ఈ చోటు ఉంది. రాహుకి సంబంధించిన ఏరియా సెంటర్, రాహుకి సంబంధించిన ఏరియా సెంటర్లో ఉంది. కేతుకు సంబంధించిన ఏరియా మణిబంధం దగ్గర ఉంది. కేతుకు సంబంధించిన ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ మణిబంధం దగ్గర కేతు ఏరియా ఉంది. సో ఈ క్షేత్ర అనుసారంగానే మనం చెప్పడం జరుగుద్ది. క్షేత్ర అనుసారంగానే చెప్పడం జరుగుద్ది. మీకు తెలుసుంటే క్యూరో పెద్ద పాల్మిస్ట్ ఉండేవాడు. వాళ్ళ పుస్తకాలు మీరు ఏమైనా ఒకసారి చదివినప్పుడు అందులో వాళ్ళు చాలా పెద్ద వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చూపెడతారు. అందులో చిన్నాలే మీకు టైం ఉన్నప్పుడు కుదిరితే మీరు చదవండి. క్యూరో ఆస్ట్రాలజీ, క్యూరో పాల్మిస్ట్ మీకు ఉంటుంది, ఇంటర్నెట్లో కూడా ఉంది, మీరు కుదిరితే చూడండి. మీకు క్రాస్ గురించి చెప్పా కదా, క్రాస్ నేను జూపిటర్ కింద క్రాస్ ఉన్నట్లయితే మంచిది కాదు, సాటర్న్ కింద ఉన్న మంచిది కాదు, సన్ కింద ఉన్న మంచిది కాదు, మర్క్యూరీ కింద ఉన్న మంచిది కాదు, వీనస్ కింద ఉన్న మంచిది కాదు, మూన్ దగ్గరన మంచిది కాదు, కేతు దగ్గరన మంచిది కాదు. కానీ క్రాస్ ఇది ఏదైతే సింబాల్ ఉన్నదో ఇది చేతు నడి మధ్యలో ఉంటే చాలా మంచిది చెప్పడం జరిగింది. ఎందుకని చెప్పారు తెలుసుకోండి. ఈ సెంటర్ ఏదైతే ఉందో హృదయ రేఖ మస్తిష్క రేఖ మధ్య లోపల ఇక్కడ క్రాస్ అవుతుంది. అంటే నాకు అవుతుందని కాదు, ఇది అందరికి అవ్వదు, కొందరికి ఖచ్చితంగా అవుతుంది. ఇది ఎవరి చేతిలో అయితే ఇలా క్రాస్ ఉంటుందో వాళ్ళు చాలా రహస్యమైన వ్యక్తులు ఉంటారు. చాలా రహస్యమైన వ్యక్తులు ఉంటారు. ఈ క్రాస్ అన్ని ఏరియాలో చాలా దీన్ని చెడు చెప్పారు, కానీ సెంటర్ లోపల చాలా పాజిటివ్ చెప్పడం జరిగింది. నేను ఆలోచించాను, ఎందుకంటే నా చేతుల్లో దాని గొప్ప కాదు, నేను ఆలోచించాను ఎందుకు ఇక్కడ రాహు, ఎందుకంటే ఇది ఏరియా మొత్తం రాహుకు సంబంధించి క్షేత్ర ఏరియా వచ్చింది. ఈ ఏరియా లోపలే క్రాస్ ఎందుకు చెప్పడం జరిగింది, పాజిటివ్గా ఎందుకు చెప్పడం జరిగింది. సో ఒక విషయం తెలుసుకోండి, రాహుకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆకస్మికంగా అయ్యే విషయాలు ఉన్నాయి. రాహు ఏదైతే చేస్తాడో లైఫ్ లోపల అన్ని ఆకస్మికంగానే చేస్తాడు. ఫిక్స్ అండ్ టైం ఉండదు రాహు చేసే పని లోపల, ఫిక్స్ అండ్ టైం అస్సలు ఉండదు. సో రాహు కూడా ఏంటంటే ఈగో దెబ్బతింటుంది. రాహు ఈగో దెబ్బతింటుంది. నువ్వు ఇది చేయలేవంటే వాళ్ళు ముందు అదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళని ఈగోలు మీరు పట్టుకున్నారు, వాళ్ళని మీరు బలహీనంగా చూపించారు.
సో ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఇక్కడ కనుక క్రాస్ ఉన్నట్లయితే వీళ్ళు చాలా రహస్యమైన వ్యక్తి ఉంటారు. వీళ్ళ దగ్గర దూరదృష్టి ఎక్కువ ఉంటుంది. దూరదృష్టి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. అని వీళ్ళ దగ్గర రాహుబలం ఎక్కువ ఉంటుంది. వీళ్ళ దగ్గర రాహుబలం ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ నేను పాజిటివ్ కూడా చెప్పాను, నెగిటివ్ కూడా జరుగుతాయి. ఒక విషయం తెలుసుకోండి, పాజిటివ్ నెగిటివ్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఇది పాజిటివ్ అయింది ఇక్కడ, అంతే. కానీ చేతిలో క్రాస్ ఎవరికైతే మిడిల్ ఫింగర్లో ఉంటుందో, ఇక్కడ అంటే మిడిల్ చేతులు ఎవరికి మధ్యలో ఉంటుందో, వీళ్ళు చాలా తెలివైన వారు, చాలా జ్ఞానవంతులు, చాలా రహస్యమైన వ్యక్తులు. ఆధ్యాత్మిక విషయాల్లో అలాగే భౌతిక జీవితం లోపల ఒక మంచి స్థాయికి వెళ్ళే వ్యక్తులు వీళ్ళు అవుతుంటారు. ఎవరి చేతుల్లో అయితే ఈ సింబాల్ ఉందో, ఈ చిహ్నం ఉందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి కొన్ని లైఫ్ లోపల అనుభూతులు ఎలా అవుతాయంటే వాళ్ళు చెప్పలేని అనుభూతులు ఉంటాయి. జీవితంలో ప్రారంభ దశ ఏదైతే ఉంటుందో అది అంత ఈజీగా వాళ్ళది ఉండదు. సమ్ టైం వాళ్ళకి హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అవుతాయి. సమ్ టైం వాళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్ కూడా లైఫ్లో చూస్తారు. అది దాటిన తర్వాత అది ఉంటుంది. ఎందుకని చెప్తున్నాను, ఇక్కడ కేవలం చిన్నాల గురించి మాట్లాడుతున్నా. గీతలు కూడా ఉన్నాయి కదా, ఇందులో కూడా చాలా ఎక్కువ విషయాలు ఉంటాయి. మనం క్రమక్రమంగా తెలుసుకుందాము. కానీ ఇక్కడ మీకు మాట చెప్పాల్సింది ఏంటంటే, చేతుల్లో ఎవరికైతే క్రాస్ ఇక్కడ ఉంటుందో సెంటర్ లోపల, వాళ్ళు చాలా చాలా రహస్యమైన వ్యక్తులు. వాళ్ళ దగ్గర మనం ఏది అంత ఈజీగా దాచలేము. అది ఏ విషయమైనా కావచ్చు, ఏ విషయం అంత ఈజీగా దాచలేము. వాళ్ళ దగ్గర కొద్దిగా ప్రతిభ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా తెలివైన వారు ఉంటారు. దాంతోపాటు వాళ్ళ అవతల వ్యక్తి మనసు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రాహు బలంగా ఉంటే ఆటోమేటిక్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ దగ్గర సామ దాన దండ భేద ఈ 4 ఉపయోగం చేసుకొని వాళ్ళు అనుకున్న పని చేసుకోగలుగుతారు. నెగటివ్ ఏవైతే ఉన్నాయో తక్కువ ఉన్నాయి, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సో పాజిటివ్ మనం మాట్లాడడం అయితే జరిగింది. సో ఇది అందరి చేతుల్లో ఉండదు, కొందరి చేతుల్లో ప్రారంభ దశలో ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది. చేతుల్లో గీతలు మారుతాయి, ఇది తెలుసుకోండి. చేతుల్లో గీతలు మారుతాయి, టైం అనుసారంగా గీతలు వస్తాయి, టైం అనుసారంగా గీతలు పోతాయి కూడా. ఒక ఈవెంట్ అయిన తర్వాత గీత అక్కడ కనిపించదు, ఒక ఈవెంట్ తర్వాత గీత ఉంటుంది, అయ్యే వరకు ఉంటుంది, అయిన తర్వాత అసలు మీ చేతుల్లో కనిపించదు. ఓకే, నెక్స్ట్ టైం మనం ఇంకోటి ఈ సాముద్రిక శాస్త్రం లోపల తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సాముద్రిక శాస్త్రం లోపల నాకు కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంది, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, కానీ నాకు ఇలాంటి చిహ్నాలు ఉన్నాయి, తప్పకుండా మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. దానికి సంబంధించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.